ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథంలో నుండి 35వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు వ్యర్థమైన మాటలు చెవిన పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ప్రభువు సూటిగా ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేస్తాం, వ్యర్థమైన వాటిని అన్నిటిని అడుగుతాం. వాటిని ప్రభువులు వారు అస్సలు చెవిని పెట్టడంట, అస్సలు వినడంట. అంతేకాదు, ఆయన సర్వశక్తుడు, అంతేకాదు సర్వాంతర్యామి. ఆయనకు నీ హృదయంలో ఏమి కావాలని నువ్వేమో అనుకుంటున్నావో అంతకంటే ముందు ఆయనకి తెలుసు. కనుక నీకు అవసరమైనది ఏదో ఆయనకు తెలుసు. కాబట్టి నీ వ్యర్థమైన ప్రార్థన ఆయన వినడు. ఎదుటివారు నాశనం అయిపోవాలి, పక్కవారు నాశనం అయిపోవాలి, నేను మాత్రమే బాగుండాలని ఈ తలంపులతో నువ్వు ప్రార్థన చేస్తే అస్సలు ఆయన వినడు. అందుకే ఆ వ్యర్థమైన మాటలు నీ నోటన ఉచ్చరించకుండా నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నీ చిత్తమైతే నీవేమి ఇవ్వాలని అనుకుంటావు అది నాకు ఇవ్వు అంటే ఆయన ఇస్తాడు. వ్యర్థమైన వాటిని అన్నిటినీ నువ్వు తలపోసుకొని ప్రార్థన చేసినంత మాత్రాన అస్సలు ఆయన వినడు. కనుకనే ఆయన సర్వాంతర్యామి అయినాడు, సర్వశక్తుడైనాడు, సర్వ సృష్టికర్త అయినాడు. అందుకే ఆయన మనము పుట్టక మునుపు మన అంతం కూడా తెలిసిన దేవుడు ఆయన ఒక్కడే, వేరొకరు కాదు. కాబట్టి మన ప్రార్థన ప్రభువును మెప్పించేదిగా ఉండాలి, ప్రభువును ఒప్పించేదిగా ఉండాలి, ప్రభు ప్రేమతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి తప్ప వ్యర్థమైన ప్రార్థన ఉండకూడదని, వ్యర్థమైన మాటలు మన నోటను ఉచ్చరించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ఎదురునైనా ఉందామా? అందరం కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన లేచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు. మరొక నూతనమైన దినమును చూడడానికి ప్రత్యేకంగా నీవు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి, ఈ దినమును చూసే యోగ్యతను బట్టి, మీరు ఇచ్చిన గొప్ప మహాకృపకై మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటూ, నీవు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని, వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయకుండా మీకు నచ్చి మిమ్మల్ని ఒప్పించగలిగే ప్రార్థన ఉండాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి ప్రార్థనలో మమ్మల్ని ఈ దినం నుండి అయినా నడిపించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.